మీనరాశి. విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారి రాశి ఫలాలు. మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు ఉన్నారు. అలాగే వ్యయంలో రాహు, జన్మంలో శని. ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారి మీద అధికంగా ఉంది. శని బాధలు ఎన్నో వీళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బందికరంగా ఉంది. షష్టాష్టమ గ్రహ కూటమి కూడా మీనరాశిలోనే పడడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే మీనరాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఆదాయం 5, వ్యయం 5. 5 రూపాయలు వస్తే 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టేస్తారన్నమాట. రాజ్యపూజ్యం 3, అవమానం 1. గౌరవం మట్టికి బాగుంటుంది. అయితే వీరికి ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమపడి రావాల్సి రావడం, ఆదాయానికి మించిన ఖర్చులు, రుణాలు చేయుట, పూర్వీకుల పిత్రార్జితమైన ఆస్తుపాస్తులన్నీ కూడా తగాదాలు కానీ, అమ్మివేయడం కానీ, ఆటంకాలు కానీ, వాటి వల్ల గొడవలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన ఒత్తిడి, అలాగే వివాహాది శుభకార్యాల్లో కాలయాపన జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఊహించని సంఘటనలు, సమస్యలు, భయభ్రాంతులు లోనయ్యే అవకాశాలు, సంఘటనలు, ఇతరులకు హామీలు ఉండడం వల్ల ఆపదల్లో చిక్కుకునే అవకాశం, ఏలినాటి శని ప్రభావం వల్ల నరముల యొక్క నిస్సత్తువు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా మీనరాశి వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలో ఉండడం వల్ల మీనరాశి వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకూలంగా ఉంటుంది. వీరి కనకపుష్యరాగా రాయిని కుడి చేతి చూపుడు వేలు ఉంగరంలో ధరించడం వల్ల, అలాగే గురువుకి కేజంపావు శనగలు, కేజంపావు నువ్వులు శనికి కూడా దానం చేయడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా అదృష్ట వారాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మీనరాశి వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. జాతి నీలాన్ని ఉంగరంలో మధ్యవేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. నల్ల నువ్వులు కేజంపావు దానంగా ఇవ్వండి. శని జపం చేయించుకోండి. 1, 3, 4, 8 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం కూడా అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. రేవతి నక్షత్రం వారి మీనరాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంది. అయితే వీరు జాతి ఆకుపచ్చని కుడి చేతి చిటికిని వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. పెసలు దానంగా ఇవ్వండి, కేజీంపావు దానం వల్ల లాభం ఉంటుంది. నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. శనివారం రోజున మంచిది. 2, 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారము, బుధవారము, శుక్రవారము కూడా అదృష్ట వారాలుగా చెప్పారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల శని, గురు, రాహువులకు జపదానాలు చేయించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 3. ఇంకా అనుకూలంగా ఉండాలని మీనరాశి వారు రాస్యాధిపతి గురుడు అవ్వడం వల్ల గురువారం చాలా అనుకూలం. చిహ్నం కూడా చేప, అలాగే విశ్వభావ రాశి, జలరాశి కావడం వల్ల వీళ్ళు కూడా వేతేశ్వర ఆలయం చిదంబరంలో ఉంది కాబట్టి చిదంబరం వెళ్ళి తమిళనాడులో ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి వేతేశ్వరంగా పూజింపబడుతూ ఉన్న పార్వతీ సమేతుడై ఉన్నాడు స్వామివారు. ఆయన పూజించాలి. స్వస్తి. తదుపరి కుంభరాశి. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలాలు. మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, జన్మరాశిలో కుంభరాశిలో రాహు, వ్యయస్థానంలో మీనరాశిలో మనకి శని ఉన్నారన్నమాట. ద్వితీయ స్థానంలో శని ఉన్నారు, లాభస్థానంలోనే కుంభరాశిలో. జన్మస్థానంలో రాహు ప్రభావం అధికంగా ఉంది. అయితే శని ప్రభావం అధికంగానే ఇంకా ఉంది, వీళ్ళకి పోలేదు. ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం 7, అవమానం 5. గౌరవం బాగుంది. కాకపోతే గత సంవత్సరం కన్నా కొంచెం అనుకూలంగా ఉంటుంది. మే 14 తర్వాత అన్ని విధాలుగా వీళ్ళకి యోగంగా ఉంది. చేయి కృషి ఎంత అభివృద్ధి ఉంటుంది. నూతనమైన వ్యక్తులతో లాభాలు ఉంటాయి. కొన్ని అనుకోని వ్యాపారాల్లో కలుసుకుంటారు, దాని లాభం ఉంటుంది, వ్యాపారం చేస్తారు. బంధువర్గంతో ఆధిక్యం ఉంటుంది, కుటుంబంలో కలిసి వస్తుంది, ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల పరిష్కారానికి వస్తాయి. గృహయంత్ర వివాహాలు శుభకార్యాదులు అనుకూలంగా ఉంటాయి. అలాగే అభివృద్ధి ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. శని ప్రభావం వల్ల మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవుట, మతిస్థిమితం లేకపోవుట, ఏది గుర్తులేక ఇబ్బంది, రోగబాధలు, అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
అలాగే టీవీ సినీ రంగాల వారికి నటీనటులకి నూతన అవకాశాలు వచ్చే అవకాశం దానివల్ల అనుకూలంగానే ఉంది. కాంట్రాక్టర్లు నూతనమైన టెండర్లు కలిసి వచ్చే అవకాశం, బిల్లులు కూడా ఆలస్యంగా అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఆలస్యంగా ప్రజల్లో బాధ్యత ఏమిటి తెలుసుకుని, ప్రజలు తిరగబడినప్పుడు తెలుసుకుని అయ్యమని ప్రజలకు మనం మేలు చేయలేకపోయాం, ఎప్పటికైనా మేలు చేయాలి, ప్రజల యొక్క ఆదరణ అభిమానాలను పొందగలుగుతారు, వాళ్ళకి సహాయం చేయగలుగుతారు, దానివల్ల మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వరకు ఏప్రిల్, మే, సెప్టెంబర్, అలాగే అక్టోబర్, డిసెంబర్ నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కందులు కేజంపో దానంగా ఇవ్వడం, 2, 3, 4, 7 సంఖ్యలు అనుకూలం. సోమవారం, గురువారం, శనివారం అదృష్టవారాలు. శతభిష నక్షత్రం వారు కుంభరాశిలో వీరికి మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. జాతి గోమేధికాన్ని వీళ్ళు మధ్యవేలి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే మానసిక రోగాలు నివారణ పొందగలుగుతారు. శనివారం మినువులు కేజింపో దానం కానీ, అలాగే నువ్వులు కానీ దానంగా ఇస్తే మంచిది. 4, 5, 8 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. వీరికి ఆదివారం, అలాగే మంగళవారం, బుధవారం అదృష్టవారాలుగా చెప్పబడ్డాయి. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మే, జూన్, సెప్టెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. జాతి కనకపుష్యరాగాన్ని చూపుడు వేలికి ఉంగరంలో బంగారంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కేజీంపావు శనగల దానంగా ఇవ్వండి, దానివల్ల బాగుంటుంది. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా కుంభరాశి వారికి అదృష్టవారాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. కుంభరాశిలో శని రాహులకి జపాలు, తైలాభిషేకం, రాహుదోష పూజలు చేసుకోవాలి. వెంకటేశ్వర, ఆంజనేయ, శనేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయ యొక్క దర్శనాలు చేయాలి. అదృష్ట సంఖ్య వీళ్ళకి 9. అయితే కుంభరాశి వారి ఈ సంవత్సరం ఏ రెమెడీ చేసుకోవాలంటే, రాస్యాధిపతి శని కాబట్టి దర్శించవలసిన క్షేత్రం శనివారమే దర్శించాలి. వాయుతత్వం ఇది, స్థిర రాశి. అయితే నవభాషణాలయాల్లో గత జన్మలో చేతుల దోషాలను ఉపసంహరించే ఆలయం కాబట్టి ఈ గ్రహ దోషాల నివృత్తి పొందడం కోసం, అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం, దీర్ఘాయువు, ఆరోగ్యం, శ్రేయస్సు ఇవన్నీ కూడా కలగడం కోసం శ్రీరాముడి చేత రావణుడి చెర నుండి సీతాదేవి విడిపించగా లంక వైపు పాదయాత్ర చేశాడు. శస్త్రాలతోటి సూచించినట్లుగా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఉప్పూరులోని వినాయకుడిని పూజించాడు స్వామివారి. నవగ్రహ పూజల్లో పిడిగడైన ఇసుగుతోటి అమర్చిన అతని చేతికే పైకెత్తి శాంతిపరిచాడు. రాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం కాబట్టి సేతువు యొక్క ఈ పవిత్ర నేలను సందర్శించడం వల్ల భక్తులు తన యొక్క అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. తమిళనాడులో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి తరించాలి అని చెప్పారు. స్వస్తి. తదుపరి ధనస్సు రాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్న అవమానం శాతం ఎక్కువగా ఉంది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రారంభమైన ధనుర్రాశి వారి ఈ రాశివారి యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ధనాదాయం బాగున్నా వివాహాల శుభకార్యాలు కలిసి వస్తాయి. తరచని కార్యాలు నెరవేరే అవకాశం, వృద్ధి ఉండదు. వ్యాపార వ్యవహారాల్లో రాణించే అవకాశం, పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. అధికారులతో కొంచెం మర్యాదగా జాగ్రత్తగా మెలగలిగితే అనుకూలంగా ఉంటుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. చాకచక్యంగా కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు, మధ్య మధ్య శత్రు, రోగ, రుణబాధలు, అర్ధాష్టమ శని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ ధనుసు రాశిలో ఉండే మూలా నక్షత్రం వారికి జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలో అనుకూలంగా ఉంటుంది. జాతి వైఢూర్యాన్ని, పిల్లికన్ను రాయిని ఎడమదేది చిటికిని వేలికి ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నియమాలు పాటించాలి. ఉలవల దానంగా కేజింపావు ఇవ్వండి. 1, 4, 5, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, అలాగే గురువారం, శుక్రవారం మీకు అదృష్ట వారాలుగా చెప్పబడ్డాయి. పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలో అనుకూలంగానే ఉంది.
జాతి వజ్రాన్ని కుడి చేతి చూపుడు వేలికి డైమండ్ ఉంగరాన్ని బంగారంలో ధరించండి. బొబ్బర్ల కేజీంపో దానంగా ఇవ్వండి. సోమవారం, శుక్రవారం, గురువారం కూడా అదృష్టవారాలు. అలాగే 4, 6, 7, 5, 9 కూడా అదృష్ట సంఖ్యలు మీకు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసు రాశి వారి 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి అన్ని విధాలుగా అనుకూలం. జాతి కెంపు రాయిని కుడి చేతి ఉంగరపు వేలికి చక్కగా మీరు ఈ రాయిని దీన్ని ధరించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. కేజీంపావు గోధుమలు దానంగా ఇవ్వండి. అలాగే ఆదివారం, బుధ, గురు, శనివారాలు అదృష్టవారాలు. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఈ ధనుసు రాశి వారు శని జపం చేయించుకోండి. ధనుసు రాశికి అధిపతి గురుడే కాబట్టి గురువారం కూడా చాలా ప్రీతి. వీళ్ళ గుర్తు కూడా విల్లు అంటే ధనస్సు, మూలకం తేజస్సు అగ్ని, దిస్వభావ రాశిది. అయితే వీళ్ళు కూడా మయూర్నాథస్వామి ఆలయం, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. మైలుదుత్తూరే లేదా మయూర్నాథ్ ఆలయంగా భారతదేశంలో, తమిళనాడులో మైలుదుత్తరై, గతంలో మాయావరము లేదా మయూరం వరము అని పిలిచేవారు. స్వామిని దర్శించి ధనురాశి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకుని సర్వత్రా కూడా ఈ సంవత్సరం విజయంగా ఉండాలి మీకని ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి వృశ్చిక రాశి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ప్రధానమైన గ్రహ సంచారాల్లో మిథునంలో గురుడు, అలాగే కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని ప్రధాన సంచారాలు చేస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. ₹2 వస్తే అప్పు చేసైనా సరే ₹14 ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి రాజ్యపూజ్యం 5, అవమానం 2. అవమానం తక్కువగా ఉన్న గౌరవం పెరుగుతుంది, కానీ ఖర్చు అధికంగా ఉంటుంది. అది కూడా మీ స్వయంకృత అపరాధాల వల్ల. లేనిపోయినటువంటి గొప్పలకు పోయి, ఆడంబరాలకు పోయి, తలకమాసిన ధర్మాలకు పోయి దాన ధర్మాలు చేయవచ్చు, కానీ అర్హత లేనటువంటి వాళ్ళకి, అక్కాలైనటువంటి వాళ్ళకి మీరు దాన ధర్మాలు చేయడం వల్ల అది కూడా అపాత్ర దానం చేసే అవకాశాలు, దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక వెళ్తే గొయ్యి అన్నట్లుగా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వృశ్చిక రాశి వారికి ఉంది. విశాఖ నక్షత్రం 4వ పాదం ఇది వృశ్చిక రాశిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. వీరి జాతి కనకపుష్యరాగాన్ని చూపుడు వేలు ఉంగరంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా బంగారంతో ధరిస్తే మంచిది. శనగల దానంగా ఇవ్వండి కేజీంపావు. 3, 4, 6, 7 సంఖ్యల అదృష్టం. సోమవారం, ఆదివారం, మంగళవారం అదృష్టవారాలు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలం. వీరు జాతి మయూర నీలాన్ని ఉంగరంలో మధ్యవేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. అలాగే నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. 1, 2, 4, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారాలు అదృష్టవారాలుగా చెప్పబడుతోంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెలలు, మార్చి నెల అనుకూలం. వీరి జాతి పచ్చ మరకతాన్ని కుడి చేతి చిటికిడి వేలికి ఉంగరాలు ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కేజీంపావు పెసర దానంగా ఇవ్వండి. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్టవారాలు. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఈ రాశివారు గురు రాహు జపాలు వృశ్చిక రాశి వారు చేయించుకోవాలి. గురువు రాహు బాగోలేదు కాబట్టి ఈ విధంగా మీరు అదృష్టంగా 9 అయింది. ఈ వృశ్చిక రాశి వారు దర్శించబడిన క్షేత్రం ఏమిటయ్యా అంటే కనుక రాస్యాధిపతి కుజుడే కాబట్టి మంగళవారం ఆరాధనగా మంచిది. జలరాశి, స్థిర స్వభావం, ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం తమిళనాడులో ఉంది. ఏకాంబరేశ్వర ఆలయాన్ని కనుక మీరు దర్శించగలిగితే, కాంచీపురంలో శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం హైందవ సనాతనమైన దేవాలయం కాబట్టి తమిళనాడులో కాంచీపురానికి పురాతనమైన ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లయితే, అభిషేకించినట్లయితే, అర్చించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి ప్రశాంతంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.